హాయ్ ఫ్రెండ్స్, జూలై 2025 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, 26వ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ మే 27 నుంచి మే 31వ తేదీ వరకు దక్షిణ కొరియాలో గుమిలో జరిగాయి. సెకండ్ క్వశ్చన్, ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025లో అగ్రస్థానంలో నిలిచింది ఎవరు? ఆన్సర్ చైనా 32 పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది ఫ్రెండ్స్. థర్డ్ క్వశ్చన్, ఈ టోర్నీలో చైనా బృందం ఎన్ని పథకాలు సాధించింది? ఈ టోర్నీలో చైనా బృందం అనేది ఎన్ని పథకాలు సాధించింది? ఆన్సర్ 19 స్వర్ణాలు, 9 రజతాలు, 4 కాంస్య పథకాలను సాధించింది ఫ్రెండ్స్. భారత్ వచ్చేసి 2వ స్థానంలో నిలిచింది ఫ్రెండ్స్. జపనీస్ 3వ స్థానంలో నిలిచింది. ఫోర్త్ క్వశ్చన్, ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో 10,000 మీటర్ల పరుగులో ఎవరు స్వర్ణం గెలుచుకున్నారు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ స్వర్ణం గెలుచుకున్నారు. ఫిఫ్త్ క్వశ్చన్, అతడు ఎన్ని సెకండ్లో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచారు? అతడు ఎన్ని సెకండ్లో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచారు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ 28 నిమిషాల 38.63 సెకండ్లు. సిక్స్త్ క్వశ్చన్, పురుషుల 5,000 మీటర్ల పరుగులో విజేతలుగా నిలిచిన వారు ఎవరు? పురుషుల 5,000 మీటర్ల పరుగులో విజేతలుగా నిలిచిన వారు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ గుల్వీర్ సింగ్. సెవెంత్ క్వశ్చన్, గుల్వీర్ సింగ్ 5,000 మీటర్ల పరుగులో ఎన్ని సెకండ్ల లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచారు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ 13 నిమిషాల 24.77 సెకండ్లు. ఎయిత్ క్వశ్చన్, హెప్లాంతాన్లో ఎవరు స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నారు? హెప్లాంతాన్లో ఎవరు స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నారు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ తెలంగాణ అథ్లెట్ నందిని అగసారా స్వర్ణ పథకాన్ని సాధించారు ఫ్రెండ్స్. నైన్త్ క్వశ్చన్, హెప్లాంతాన్లో భారత్ స్వర్ణం అందించిన 3వ క్రీడాకారిణిగా ఘనత సాధించిన వారు ఎవరు? హెప్లాంతాన్లో భారత్కు స్వర్ణం అందించిన 3వ క్రీడాకారిణిగా ఘనత సాధించిన వారు ఎవరు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ తెలంగాణ అథ్లెట్ నందిని అగసారా. 10th క్వశ్చన్, ఎన్ని క్రీడాంశాల్లో మొత్తంగా కలిసి నందిని ఎన్ని పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు? ఎన్ని క్రీడాంశాల్లో మొత్తంగా కలిసి నందిని ఎన్ని పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ 7 క్రీడాంశాలు 594 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు ఫ్రెండ్స్. లెవెన్త్ క్వశ్చన్, హెప్లాంతాన్లో ఏ క్రీడాంశాల్లో తెలంగాణ అథ్లెట్ నందిని అగసారా స్వర్ణ పథకాన్ని సాధించారు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ 100 మీటర్ల హర్డిల్స్,
హై జంప్, షార్ట్ ఫుట్, 200 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్ల పరుగు. ఇలా 7 క్రీడాంశాల్లో స్వర్ణ పథకాన్ని సాధించారు ఫ్రెండ్స్.